హలో గైస్, ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ చాలా బాగున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఈ స్టాక్స్ హై లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఒక 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, లాంగ్ టర్మ్కి మంచిగా రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అనమాట. సో ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ అనేది చేద్దాం గైస్. టోటలీ 10 స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్ ఫ్రెండ్స్. సో రిలాక్సో ఫుట్వేర్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఒక 500 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 1400 ప్లస్ వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి సో చాలా మంచి లెవెల్స్కి ప్రస్తుతం దొరుకుతుంది. ఆల్మోస్ట్ మనకి 850 రూపీస్కి అరౌండ్గా మనకి స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. సో 850 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాతే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ప్రీవియస్గా కూడా సో ఆల్మోస్ట్ 800-850 రీజన్స్ దగ్గరే కొంత మంచి రివర్సల్ వచ్చి పైకి కూడా వెళ్ళిందనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఇక్కడ కొంత క్వాంటిటీ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 600 లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ సో రిలాక్సో ఫుట్వేర్ అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందాం అనుకుంటారో చాలా అంటే చాలా మంచి కంపెనీ అనమాట. సో వీళ్ళ కంపెనీ గ్రోత్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్టాక్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే మనకి సెకండ్ స్టాక్ ఇది కూడా ఫుట్వేర్ సెక్టర్కి సంబంధించింది, బాటా ఇండియా అనమాట. సో బాటా ఇండియా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 2200 ప్లస్ ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రస్తుతం 1400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫుట్వేర్ సెక్టర్లోనే మార్కెట్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఈ స్టాక్ మనం ప్రీవియస్గా లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్ మార్కెట్ క్రాష్ అయ్యి ఆ టైంలో అరౌండ్గా మనకి ట్రేడ్ అయిన రీజన్ వచ్చేసరికి 1250 నుంచి 1300 రూపీస్ మధ్యలో ఈ స్టాక్ చాలా టైం సస్టైన్ అయిన తర్వాత చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ప్రీవియస్గా కూడా ఇది మనకి 1400 లెవెల్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి 1750కి వెళ్ళిందనమాట. సో అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1200 నుంచి 1250 రీజన్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి లెవెల్స్కి సో స్టాక్ అనేది దొరుకుతుంది. సో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట బాటా ఇండియా. ఇది కూడా ఫుట్వేర్ సెక్టర్కి సంబంధించింది. సో రిలాక్సో ఫుట్వేర్ కానీ బాటా ఇండియా కానీ ఏదైనా ఒక స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ మనకి 1750 రీజన్స్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రస్తుతం 1400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మనం అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉండి మంచి కంపెనీ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇది కూడా చాలా మంచి రిటర్న్స్ మనకు లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవ్రీ ఇయర్ డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. అంతేకాకుండా లాంగ్ రన్లో మన పోర్ట్ఫోలియోని సేఫ్గా సో అప్ సైడ్కి తీసుకెళ్లే స్టాక్ అనమాట. సో ప్రస్తుతం మనకి స్టాక్ 1400 రూపీస్ క్యారౌండ్గా ట్రేడ్ అవుతుంది. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం 1200 నుంచి 1250 రీజన్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా మార్కెట్లో ఏమైనా క్రాష్ వచ్చి ఆ లెవెల్స్కి వస్తే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ 2 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా మనం అక్యూములేషన్ అనేది లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఇది కూడా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది కోటాక్ బ్యాంక్. సో కోటాక్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ మనకు 2200-2300 రూపీస్ స్టాక్ ప్రస్తుతం 1700కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1650 నుంచి 1700 రీజన్స్ మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అరౌండ్గా 1730 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం పడిన తర్వాత ఈ రీజన్లో మనం అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట. సో ఇది మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది కోటాక్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. సో జూబిలెంట్ ఫుడ్ కూడా రీసెంట్గా కంటిన్యూస్ ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ మనకి స్టాక్ 425-450 రీజన్స్ దగ్గర నుంచి 575కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూస్ ఫాల్ అయ్యి ప్రస్తుతం మనకి 475కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో 425 నుంచి 450 రీజన్స్ బెటర్ రీజన్స్. సో ఇక్కడ మనం అక్యూములేషన్ స్టార్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ ఫ్రెండ్స్. సో దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ ప్రీవియస్గా 1000 ప్లస్ ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రస్తుతం 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇంకా కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో మనకి ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. బట్ మీరు కనుక కొంత క్వాంటిటీ స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఇది మళ్ళీ కూడా 800 నుంచి 1000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 ఇయర్ వ్యూ కూడా మనం మాట్లాడట్లేదు అనమాట. సో మినిమం 3 to 5 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఇంకా కూడా మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు చాలా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది మార్కెట్ క్రాష్ తర్వాత. సో ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త 1000కి వెళ్ళి 10x ఇచ్చి ప్రస్తుతం మనకి 50% ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. సో అందువల్ల
ఏదైతే ప్రస్తుతం మంచి లెవెల్స్ 500 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. అలాగే 380 350 నుంచి 360 రీజన్స్ కూడా సో కొంత మంచి లెవెల్స్ ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రేడ్ అవుతుంది, బట్ అక్యూములేట్ చేసి హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పాలీక్యాప్ ఫ్రెండ్స్. సో పాలీక్యాప్ కూడా సో ఫండమెంటల్స్ బాగుండి కొంత ఫాల్లో మనకు దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది మనకి 5,700 ఆ రీజన్స్ దగ్గర నుంచి సో రీసెంట్ టైమ్స్లో 4,000 లెవెల్ వచ్చింది. బట్ ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 2023 స్టార్టింగ్ నుంచి మనం చూస్తే కనుక ఓ 2,500 రూపీస్ స్టాక్ కాస్త 5,700 ఆ రీజన్స్ దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి మనకి మంచి ఫాల్లో ప్రస్తుతం దొరుకుతుంది అనమాట. ప్రస్తుతం ఇంకా కూడా కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. వెయిట్ ఫర్ 4,000 లెవెల్స్. 4,000 లెవెల్స్ దగ్గరికి ఇక్కడ ఏమైనా వస్తే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 3,000 లెవెల్స్ దాకా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈజీగా మనం 8,000 నుంచి 10,000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో ఇది మనకి పాలీక్యాప్ రీసెంట్గా రైజ్ జరగడం వల్ల కంటిన్యూస్గా పడింది. సో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, అక్యూములేషన్ అని స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన డాబర్ ఫ్రెండ్స్. సో డాబర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ 650 రూపీస్ స్టాక్ కాస్త 500 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర కూడా ఉంది. సో 500 రీజన్ చాలా మంచి సపోర్ట్. 500 నుంచి 520 రీజన్స్ మధ్యలో అక్యూములేషన్ స్టార్ట్ చేసి సో హోల్డ్ చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూలో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా లాస్ట్ 1 to 2 ఇయర్స్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కొంత సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ వన్స్ మార్కెట్ ఏమైనా ఫాల్ అయితే మన పోర్ట్ఫోలియోని కొంత స్టెబిలైజ్ చేసే స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక అవి మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనమాట. సో మంచి కంపెనీ డాబర్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి డాబర్ ఇండియా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఇది నెస్లే ఫ్రెండ్స్. సో రీసెంట్గా మనకి స్ప్లిట్ తర్వాత స్టాక్లో చాలా మంచి ఫాల్ అనేది కనిపించింది. సో ఈ స్టాక్ మనకి ప్రస్తుతం మనకి 2,400కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. స్టిల్ మనకి స్టాక్ డౌన్ ట్రెండ్ ఉందని చెప్పాలి. సో డిప్స్లో యాడ్ చేసుకుంది. చాలామంది నెస్లేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సో స్ప్లిట్ తర్వాత అని చాలామంది అడుగుతుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్ టు 1,800 రీజన్స్ దాకా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వస్తే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బజాజ్ ఫైనాన్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ప్రీవియస్గా మనం చూస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ 8,000 లెవెల్స్ టెస్ట్ చేసి కొంత బ్రేక్ అయినట్టు బ్రేకే కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మళ్ళీ కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో 2 లెవెల్స్ మనకి 5,200 నుంచి 5,250 నుంచి 5,500 మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. అలాగే 6,500 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. బజాజ్ ఫైనాన్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని బజాజ్ ఫైనాన్స్ని కూడా మనం లాంగ్ టర్మ్కి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్స్ చాలా బాగుండి బట్ స్టిల్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల అలాగే మార్కెట్స్ ఈ పర్టికులర్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తే మార్కెట్స్ ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి 2 డిప్స్లో యాడ్ చేసుకొని సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్. సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది రిలాక్సో ఫుట్వేర్. సో ఫుట్వేర్ సెక్టర్కి సంబంధించింది. సెకండ్ వన్ వచ్చేసరికి బాటా ఇండియా, ఇది కూడా ఫుట్వేర్ సెక్టర్కి సంబంధించింది. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే కోటాక్ బ్యాంక్ ఫోర్త్ వన్ అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్, ఇది కూడా మంచి రీజన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో మనకు దొరుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాలీక్యాప్, ఇది కూడా సో రీసెంట్గా కొంత ఫాల్లో దొరుకుతుంది. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఒకేసారి బై చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన డాబర్ ఇండియా అలాగే నెస్లే రెండు కూడా మంచి ఫాల్లో దొరుకుతున్నాయి. సో నెస్లేని మాత్రం డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. సో ఈ స్టాక్ కూడా మనకి చాలా మంచి ఫాల్లో ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ ఫాల్లో మనకు దొరుకుతుంది అనమాట. బట్ స్టిల్ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఒకేసారి బల్క్గా బై చేయకండి. మార్కెట్స్ ఎక్కడి నుంచి కూడా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంటాయి. సో ఒకవేళ పడితే కనుక సో ఈ 2 లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 10 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుంది. సో డిప్స్లో మనకి దొరుకుతున్న స్టాక్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకి సో 20 నుంచి సో 50%, సో అలాగే 80% డిప్లో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్నారో వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నేను మిస్ అయిన ఇంకేమైనా స్టాక్స్ ఉంటాయి ఏవైతే బాగా ఫాలో అయ్యి ఇంకా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు కనుక సో మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.